అంటే కేసీఆర్ మనం రాజకీయ చరిత్ర చూసుకున్నా, రాజకీయ పోరాటం చూసుకున్నా పడతాడు లేస్తాడు, పడతాడు లేస్తాడు. ఆయన ఫస్ట్ రాజకీయ ప్రారంభం కూడా సరే కాంగ్రెస్ నుంచి టీడీపీకి వచ్చిన తర్వాత ఓటమితోనే ఆయన ప్రత్యక్ష రాజకీయం ప్రారంభమైంది. సో ఈ పడుడు లేసుడు ఆయనకు మొదటి నుంచి అలవాట. ఒక్కొక్కసారి అయితే సావు దెబ్బ తిన్నాడు. కొంతమంది పార్టీ ఎమ్మెల్యేలు పోవడము, ఆ పార్టీకి రాజకీయంగా అంటే ఆర్థికంగా రాకుండా కట్టడి చేయడము, అంటే ఇప్పుడు కూడా అధికారం కోల్పోయారు. అంటే ఈ పడుడు లేసుడు గురించి ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే. అంటే మహాపురుషులు, విజేతలు, చరిత్రలో గొప్ప వాళ్ళు, తర్వాత సైంటిస్టులు, అంటే సక్సెస్ అనే దానికి డెఫినేషన్ ఏంటంటే పడిలేచే కడలి తరంగం. ఎవరైతే ముందు పడిపోతారో మళ్ళీ లేచారనుకోండి వాడు విజేత అవుతాడు. ఓకే, ఇది ఇన్ఎవిటబుల్. కాబట్టి ఆటుపోట్లు అనేటి ఎవరికైతే వస్తాయో వాళ్ళే తట్టుకొని నిలబడగలుగుతారు, వాళ్ళే విజేతలు అవుతారు. కేసీఆర్ లైఫ్లో కూడా ఆయనకు ఎన్నో ఆటుపోట్లు వచ్చాయి. చిన్నప్పుడు చాలా పేదరికాన్ని అనుభవించాడు, పైసకి ఇబ్బంది పడ్డాడు విద్యార్థి ఉన్నప్పుడు. ఆ తర్వాత కూడా చాలా కష్టాలతోనే పార్టీ పెట్టేదాకా కూడా ఆయన 20 ఏళ్ళు అంతకుముందు ఎమ్మెల్యే ఉన్నా కూడా సంపాదించింది ఏం లేదు. దాదాపు 15 సంవత్సరాల పైన ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు, ఏది టీఆర్ఎస్ పెట్టే నాటికే. కానీ ఏం లేదు, ఆయన కారు కూడా లేదు. ఆ కారు కూడా ఫైనాన్స్ వాళ్ళు పట్టుకపోయిన ఒకసారి. అంటే ఎవరో ఒకరు సహకరిస్తేనే ఆయన లైఫ్ అంతా కూడా లీడ్ చేసుకుంటూ వచ్చిండు. ఆయనకి ఎమ్మెల్యే సాలరీ వచ్చినా కూడా ఈ పెళ్లిళ్ళకు పుస్తలు మట్టలు ఇచ్చి వచ్చే సాలరీ అంతా కూడా సమర్పయామే జనానికి. అంటే అటువంటి మనస్తత్వం ఆయనది. ఆయన ఏం పెద్ద సంపన్నుడు కూడా కాదు కదా. వాళ్ళంతా నిర్వాసితులు. అప్పర్ మానేరు రిజర్వాయర్ అప్పుడు వాళ్ళు నిర్వాసితులు. వాళ్ళ ఫాదర్ చిన్న కాంట్రాక్టర్ అంతే. కొద్దిగా భూమి ఉండేది, ఆ భూమిలో అప్పుడు వ్యవసాయం చేయడానికి కూడా ఏం లేదు ఆడ. అదంతా తర్వాత దానం చేశారు, స్కూల్ కట్టించాడు ఆయన భూమిలో. అంటే పేదరికం నుంచి వచ్చిన వ్యక్తి కదా ఆయన. అయితే ఆ పడిపోవడం వల్లనే ఆయన ఇప్పుడు విజయమేమో పాఠాలు నేర్పిస్తుంది, అవును. అపజయమేమో గుణపాఠాలు నేర్పిస్తుంది. ఆ గుణపాఠాల నుంచి ఆయన లేచాడు. అంటే తెలంగాణ ఉద్యమ చరిత్రలో కూడా కేసీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఐజాన్ టుడే ఈ రోజు వరకు ఈ పడి లేవడం అనేది జరుగుతూనే ఉన్నది. ఇప్పుడు మళ్ళీ పడి లేసే క్రమంలోనే ఉన్నాడు ఆయన. మీరు ఈ పడి లేసే క్రమంలో కూడా అంటే ఓడిపోయిన ప్రతిసారి కానీ లేకపోతే ఇంకొకసారి కానీ ఆయన ఏ సభ పెట్టినా కానీ పడి లేస్తున్నాడు, కానీ ఏ సభ కూడా అటర్ ఫ్లాప్ అయినటువంటి దాఖలు అయితే లేవు. మరి నాకు నా అవగాహన మేరకు, మీరు ఇంకా దగ్గర నుంచి చూసారు కాబట్టి. అంటే సక్సెస్ అందులో ఉన్నటువంటి సీక్రెట్ ఏంటి అంటే, ఒకసారి డౌన్ అయిపోయినప్పుడు కొంత వ్యతిరేకత ఉంటేనే కదా డౌన్ అవుతారు. మరి పబ్లిక్ని గ్యాదర్ చేయడంలో, పబ్లిక్ని ఆ భావజాలాన్ని తీసుకురావడంలో చాలా సక్సెస్ అవుతారు. ఆ సభలు కూడా చాలా సక్సెస్ అవుతూ ఉంటాయి. అంటే పబ్లిక్ పల్స్ను పట్టుకోవడంలో ఆయన 1-2 సార్లు తప్ప ఎప్పుడు ఫెయిల్ కాలే. పబ్లిక్ పల్స్ ఏందనేది ఆయనకు బాగా అవగాహన ఉంది ఆయనకు. అయితే ఇవి ఫెయిల్ కాకపోవడానికి కారణము అంతకంటే ముందు చెప్పాల్సింది ఒకటి ఉంది. నాయకత్వం మీద నమ్మకం లేని రోజుల్లో తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించడానికి ఆయన ముందుకొచ్చాడు. అయితే ముందే తెలుసు ఆయనకు ఈ తెలంగాణ జనం చెన్నారెడ్డి మోసం చేసిండు అనే దాంతో ఏ నాయకుడిని నమ్మతలేరు, ఇందిరారెడ్డిని నమ్మలేదు, రేపు నన్ను కూడా నమ్మరు. కాబట్టి నమ్మకం ఎట్లా క్రియేట్ చేయాలి, కొన్ని గంటలు దాని మీద చర్చించిండు ఆయన. అప్పుడు మత్సనాచారి, నేను, ఇన్నయ్య గారు, తర్వాత వాళ్ళ బ్రదర్ ఒక ఆయన కజిన్ ఉండే బోయినపల్లి హనుమంతరావు అని, తర్వాత నిమ్మ నరసింహారెడ్డి అని ఎప్పుడు సార్తో ఆయన ఇంట్లోనే ఉండేవాడు. ఆయన ఏంటంటే ఈయన మీద ఒకసారి కంటెస్ట్ చేసిన బీజేపీ క్యాండిడేట్. బట్ ఆయన అన్న అని చెప్పి ఆయన గౌరవించేవాడు, ఆయన కూడా కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకునేవాడు, ఇంట్లోనే ఉండేవాడు నిమ్మ నరసింహారెడ్డి. ఆయన చనిపోయాడు, పార్టీ పెట్టినాక 1 ఇయర్లోనే చనిపోయాడు. అయితే మేము 5గురము ఎప్పుడు ఆయనతోనే డిస్కషన్లో ఉండేవాళ్ళం. అవసరమైనప్పుడు జయశంకర్ గారిని ఇట్లా కొంత ముఖ్యులను పిలుచుకునేవాడు. ఆయన మెటిక్యులస్గా ప్లాన్ చేశాడు. ఎట్లా అంటే ఒక 6 నెలలు ఈ ప్లాన్ చేయడం. ఎప్పుడు గుర్తుపెట్టుకో శంకర్, సక్సెస్ కావాలంటే అందులో ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ప్లానింగ్. నువ్వు ఎప్పుడు ఫెయిల్ అవుతావు అంటే ప్లానింగ్లో ఫెయిల్ అయితేనే ఫెయిల్ అవుతావు. అవును. అంటే ముందు ఒక కార్యాచరణ లేకపోవడం, ఒక టాస్క్ లేకపోవడము, లేకపోతే ఒక ప్లానింగ్ లేకపోవడం వల్ల జరిగేటువంటి మెయిన్ అదే కదా. ఇప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళు. ఇద్దరు కలిసి ఒక చెట్టు నరకడానికి వేన్లు. ఒక అతను ఓ చెట్టు నరుకుతున్నాడు, ఇంకో అతను ఇంకో చెట్టును నరకాలి అని పోగానే గొడవలు పట్టుకొని కొట్టుడు మొదలు పెట్టిండు. ఇంకొక అతను ఏం చేసిండు, స్నానం పెట్టుడు మొదలు పెట్టిండు బండ మీద. లంచ్ టైం అయింది, ఆయన వచ్చి అడిగిండు, నేను సగం చెట్టును కొట్టినా, నువ్వు ఇంతవరకు ఇంకా మొదటి దెబ్బ కూడా కొట్టలేదు అని అంటే, నేనే తొందరగా కంప్లీట్ చేస్తా అని ఈయన అన్నాడు.
లంచ్ తిన్న తర్వాత ఇద్దరు పోయిన మళ్ళీ చెట్లకు. ఈ మెత్త నూరు ఒక గంట లోపలే నేను చెట్టు పడగొట్టిండు. ఆయన సాయంత్రం దాకా రాత్రి దాకా నరుకుతూనే ఉన్నాడు, అది చెట్టు పడతలే. ఓకే, మండి కొట్టాలి. మండి కొట్టాలి. దీన్నే ప్లానింగ్ అంటారు. షార్ప్ ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి.